హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్. నేను మీ ఉషా. ఇవాళ వ్లాగ్ ఏంటో తెలుసా? ఇప్పుడు నైట్ 10:30 అవుతుంది. మా వారి కోసం నేను ఆనియన్స్ కోసి ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నాను. ప్రతిరోజు ఉండాల్సిందేనండి. ఇంకా మీతో ఒక చిన్న విషయం, అలా సరదాగా ఆమ్లెట్ వేస్తూ 2 మాటలు మీతో మాట్లాడదామని ఈ వీడియో తీస్తున్నాను. నేను కుమారి పిల్ల అని చెప్పి నేను ఒక 2-3 వీడియోస్ పెడతా ఉన్నాను. మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అమ్మాయి జీవితంలో తను పుట్టిన దగ్గర నుంచి తను ఎలా పెరిగింది, ఎవరిని పెళ్లి చేసుకుంది, పెళ్ళి అయిన తర్వాత ఎలా ఉందనేసి నేను ఒక మంచిగా ఆ అమ్మాయి నిజ జీవితం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. కొన్ని వీడియోస్ పెట్టున్నాను, మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నాను. అలా సరదాగా మీతో మాట్లాడదామని ఇలా స్టార్ట్ చేశాను అనమాట. మా వారు వస్తారు ఇప్పుడు. మేము ఏదున్నా వేసుకొని తింటామండి. అసలు మా వారికి మాత్రం నంచుకోవడానికి లేకపోతే అస్సలు అవ్వదు. అరే కష్టపడి వస్తుందిలే, ఒక్కరోజు అయిపోతే ఏం కాదులే తినేసేద్దామని ఆయన అస్సలు కాంప్రమైజే అవ్వరు. ఎంతసేపు పట్టిద్ది ఆమ్లెట్ వేయడానికి అని ఒక మాటతో తూచనమాట తీసి పడేస్తారు అంతే. ఎందుకు ఈ 5 నిమిషాల కోసం వేస్తే అయిపోద్ది కదా. అందుకనేసి పిల్లలు ఆల్రెడీ తిన్నారు. నేను ఇప్పుడు నాకు తినబుద్ధి కావడం లేదు. మా వారి కోసం మాత్రం ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నాను. అయితే ఆమ్లెటో లేకపోతే గారెలో, అది కాకపోతే అప్పడాలో ఏదో ఒకటి మాత్రం కంపల్సరిగా ఉండవలసిందే. గట్టిగా మాట్లాడుతున్నాను. మనకి మైక్ అవసరం లేదో చెప్పండి ఫ్రెండ్స్. నేను మాట్లాడుతూ ఉంటే పక్కన గోడ హోతల ఇంటి వాళ్ళకి మరి ఎలా అనిపిస్తుందో, ఏంది వీళ్ళ పిచ్చిగా మాట్లాడుతూ ఉంది అనుకుంటున్నారేమో. సపోజ్ మనకి యూట్యూబ్ ఛానల్ ఉందో లేదో తెలుసో లేదో తెలియదు, కానీ నేను మాత్రం పెద్దగా అరుస్తూ ఉన్నాను. ఎందుకంటే మీకు కొంచెం వినపడాలి కదా, అందుకనేసి. ఉప్పు వేస్తాను, లైట్గా కారం కూడా వేస్తాను. ఆమ్లెట్ మాత్రం చాలా బాగుంటుందని మేము వేసిన ఆమ్లెట్ తిన్న వాళ్ళు చెప్తారు. ఎవరి వంట వాళ్ళకి బాగానే ఉంటుంది అంటారా? అది కూడా నిజమేలండి. ఎవరి వంట వాళ్ళకి కమ్మగానే ఉంటుంది. వండే వాళ్ళకి తినేవాళ్ళు చెప్పాలి మరి ఎలా ఉంటుంది అనేసి. ఎగ్గు, నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న కొంతమంది అయినా సరే చాలా హ్యాపీగా ఉందండి. ఇలానే సపోర్ట్ చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్. నేనంటూ ఒకదాన్ని ఉన్నానని కొంచెం గుర్తుపెట్టుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ కోడిగుడ్డు పెంకులు దీంట్లో పడిపోయినాయి, ఇవి రావట్లే. వీడియో క్లారిటీ ఎలా ఉందో మరి తెలీదు. మన దగ్గర ఉన్న ఈ డొక్కు ఫోన్కి ఎంతకన్నా క్లారిటీ ఎలా వచ్చింది చెప్పండి. ఏం చేస్తాం, ఉన్న దాంట్లో సరిపెట్టుకోక తప్పడం లేదనమాట. చేయిబెట్టి కలుపుతున్నానని ఏమనుకోవద్దండి. ఇప్పుడు ఉప్పు కారం అట్లా అక్కడక్కడ ఉండిపోయింది కదా గుడ్డేసిన తర్వాత. అది కూడా తప్పే. ఆడ ఉప్పు తగిలింది అనుకోండి, ఏంది ఇట్లా ఉందంటారు. అందుకనేసి నేను ఇంకా ఇలానే అయిపోతుంది. ఎంత 5 మినిట్స్ వచ్చినా 4 మినిట్స్ వచ్చేసిందండి. సో ఇదండి చిన్న వీడియో. ఎవరు స్కిప్ చేయొద్దు ప్లీజ్. మన ఛానల్కి నేను ఈ వీడియో తీసే చెప్పే ఒకే ఒక కారణం, నన్ను సపోర్ట్ చేస్తారని. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఒక్క లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి. కామెంట్ చేయండి ఎలా ఉందో సౌండ్, క్లారిటీ, వీడియోస్. వ్లాగింగ్ అంటే ఇంతే కదా, మనం ఎక్కడికి వెళ్ళి తీసే తీరిక కాదు. టైం లేదు. టైం అంటే మనం సంపాదిస్తున్నామని కాదు, పనికి వెళ్ళాలి రావాలి, రాత్రి అయిపోయింది. ఇంకా అంతే, రోజు చెప్పేదేలేండి. బాయ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. థ్యాంక్ యూ.